స్మైల్లెస్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మరి మినర్వా హోటల్లో ముఖ్యంగా నేడు సమాజం జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరి మహిళలు ఏ విధంగా ఈ సమస్యలు ఎదుర్కోవాలి, మరి సెల్ఫ్ ప్రొడక్షన్ ఏ విధంగా చేసుకోవాలి అన్న ఆలోచనతో ఈరోజు నిష్ణాతులైన మహిళా సోదరులందరినీ కూడా ఈ సభకు ఆహ్వానించి, మరి విద్యార్థులను కూడా ఆహ్వానించి, ఇన్స్టిట్యూట్ని ఆహ్వానించి మరి మనం ప్రొడక్షన్ ఎట్లా వేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక రాష్ట్రంగా దేశమంతటా కూడా మహిళలపై వివిధ సంఘటనలు జరుగుతున్నాయి. మరి గతంలో కూడా ఢిల్లీలో జరిగిన సంఘటనలకు దిశ అని పేరు పెట్టి మరి అప్పుడు పెద్ద ఎత్తున శిక్షించినప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ పునరావృతమవుతున్నాయి. కనుక ముఖ్యంగా మహిళల మీద అకృత్యాలు, మహిళలను మరి యాసిడ్ పోయటము, మహిళలను రేప్ చేయటం అన్నీ కూడా దురసంఘటనలు మరి జరుగుతున్నాయి. కనుక వీటన్నిటిని అడ్డుకుట్టే విధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ మనం కంట్రోల్ ఉండాలంటే మెడిటేషన్ ఒకటి, తర్వాత మార్షల్ ఆర్ట్స్, ఇవన్నిటి ఆవశ్యకత గురించి ఈరోజు డాక్టర్ సౌమ్య గారు ఫౌండేషన్ ద్వారా మరి ఈరోజు అందరి నిష్ణాతుల ఒక సైకాలజిస్ట్ మరి పిరమిడ్ వాళ్ళని పిలిచి ఈరోజు కార్యక్రమాలు ఇచ్చినందుకు, ఆ కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి కనుక మరి రాబోయే రోజుల్లో మరి గౌరవ మంత్రి గారికి, బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబుకి చెప్పి రెసిడెన్స్ కోర్సులో కానీ, అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా 125 కోట్లతో చేపట్టబడ్డ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కానీ ఈ మార్షల్ ఆర్ట్స్ పెట్టే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన చేస్తాం. అదేవిధంగా మెడిటేషన్ అన్నది కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరం లేదు. మనం ఇటు చిన్నప్పటి నుంచే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవాలన్నా, మన కంట్రోల్ మనం ఉండాలన్నా, మరి ఇవి కూడా మానసిక స్థితి పరిపక్వంగా ఉండాలన్నా కూడా మెడిటేషన్ గొప్ప సాధనం. వితౌట్ ఫైనాన్స్ మనం 10 నిమిషాలు నిశ్చితంగా మనం ఈరోజు మెడిటేషన్ చేసుకుంటే మన కోరికలు నియంత్రణలో ఉంటాయి, మన బాడీ మన నియంత్రణలో ఉంటాయి. అది కూడా మీరు ప్రభుత్వ పాఠశాలలో మరి పెట్టే విధంగా తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి సందర్భంగా మరి చేస్తూ ఒక మంచి కార్యక్రమానికి మరి ఈరోజు రూపకల్పన చేసి ఇన్స్ట్రక్టర్స్ ద్వారా మరి వివిధ విద్యార్థుల ద్వారా డాక్టర్ సౌమ్య గారి కార్యక్రమం పెట్టినందుకు పేరు పేరున నా తరఫున, తెలంగాణ ప్రభుత్వ తరఫున అభినందనలు.